ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 4వ వార్డు పికెట్ రామ్ నగర్ లో గత 30 సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి గాదిరాజు, జర్నలిస్ట్ నవీత, కోట పద్మా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు కె గంగారాం, ప్రధాన కార్యదర్శి టి రాకేష్, సభ్యులు కె సాయి కుమార్, పి నవీన్ కుమార్, శ్రీధర్, హరిప్రసాద్, బాబురావు, ఎస్ కిరణ్ కుమార్, జి నర్సింగ్, ఓఏ అరవింద్, రాజేందర్, రుకేష్ నంద్, వెంకటేష్ భాయ్, పరిమళ్ కుమార్, శివకుమార్, మాధవ్, ఎంఎన్ సురేష్, వెంకట్రాజ్, మాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మన కూతురు అందరు వచ్చారు, అందరు నేను తీస్తుంది అందరు వచ్చారు. నిషిక ఐమన్ నేను రాసుకోండి. శైలజ పక్కన నిషిక పాపే రాసుకురా. నిషిక శైలజ నేనే డ్రా చేశాను. మమ్మీ చేసింది, ఇద్దరం కలిసి కలరింగ్. ఎందుకు చెరకు ఎందుకు వేస్తారు? హరిదాస్ ఎందుకు వేస్తారు? ముగ్గంటే చుక్కల ముగ్గు వేయాలి కదా, ఇవి ఎందుకు వేసినావు? ఫోన్ లో చూస్తే అవన్నీ వచ్చినాయి దగ్గర. ఓకే, సంక్రాంతి అంటే మొబైల్ లో చూస్తే వచ్చినాయా? సంక్రాంతి అనగానే మొబైల్లో ఇవి వచ్చినాయా? భోగి పళ్ళు పోసుకున్నావా? ఇన్నోసెన్స్ ఇస్ ద బెస్ట్ వరం అంతే. రే హలో, నువ్వేం చేయలేదు. గ్రేట్. మీ పిల్లలు ఇక్కడేనా? అంటే ఇండియాలోనే ఉంటారు. ఓకే. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? గొబ్బెమ్మలు అంటే సంక్రాంతి కదా, 1 మంత్ కదా, అంటే ఆంధ్ర అంతా 1 మంత్ పెట్టుకుంటారు, మనం ఈ రోజు పెట్టుకుంటాం ఒకటే రోజు. ఓకే, అంటే అది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త పేడతో పెట్టుకుంటారు. అన్ని కొత్తవి కదా, నవధాన్యాలు అన్ని కొత్తవి. రెడీ అయిందా? రైట్, బయటకు రండి. పాప ఇస్తా, రమ్మని అక్క మాట్లాడుతుంది. ఇది లేదు బయట. చాలా బాగా చేస్తారు. ఆవులు అన్ని అక్కడ ఇక్కడ అన్ని వెరీ నైస్. ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు వేయాలి. అందరు ఏంటంటే చిన్న ఆకిట్లో అంటే మొత్తం చేస్తాం, మాకు ఆప్షన్ లేదు. మేము యూ హావ్ టు కవర్ అంతే, లేకపోతే అది ఎంటీగా ఉంటుంది. ఎవరు సెలెక్ట్ చేశారు? ఎందుకు ఈ చెరగడ్డలు ఇవన్నీ ఎందుకు పెడతారో తెలుసా? గూగుల్ చెప్పిందా? మమ్మీ చెప్పిందా? అమ్మ చెప్పిందా? చాలా చాలా బాగుంది. అది ఆ కాన్సెప్ట్ మీద ఇట్స్ ఏంటి, వాట్ యు మీన్, ఎందుకు నువ్వు అది అనుకున్నావు? And another thing, they are disappearing really. That's why and manada disaster kada, nature anta disaster because చెట్లు
అనిమల్స్ ని మనం బతకనివ్వట్లేదు. Yes, that's what. No greenery, no animals, no birds. నువ్వు మంచిగా అందరికి ముగ్గులు నేర్పియాలి. నేను వస్తాను నీ దగ్గర నేర్చుకోవడానికి. ఓకేనా? బాగా చేస్తావు, రోజు చేస్తావు పొద్దుగా. కుంకుమ మనకు కంపల్సరీ పెట్టుకోవాలి. నేను పెట్టుకోవాలి. ఎందుకంటే మన స్టిక్కర్స్ మన కల్చర్ కాదు, బట్ మీ దాన్ని కాదనను. కాకుండా కుంకుమ అనేది మన పండగ టైంలోనైనా ఒక సింబాలిక్. ఇక్కడ అంతా అయిపోయినాక పైకి వెళ్ళి Okay. ఉంటారు కంపల్సరీ. అప్పుడు ఎలాగైతే కోప్పడి నేర్పించారో ఇప్పుడు కూడా నేర్పించాలి. రేపన్న రోజు ఇప్పుడు మీకు ఓపిక ఉంది, తనకు రేపన్న రోజు ఈ ముగ్గులు కనిపించవు సంక్రాంతి ముందు. ఓ కానీ అంటే యాజ్ ఏ ఒక ఆడపిల్లగా మీలాంటి మదర్స్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మేము వస్తాం, అప్పుడు మీ పాప వేసిన ముగ్గు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. బాగా పడుకున్నారు. ఫోన్ నంబర్ చెప్పరా? నేను చాలా సార్లు వెళ్తానండి ముగ్గురు పోటీకి జడ్జిగా. ఫస్ట్ టైం నేను ఇలాంటి చూడటం. ఏం చదువుతున్నారు? నేను ఫస్ట్ ఇయర్ 7th క్లాస్, అక్క డిగ్రీ 3rd. బాగా చదువుకోండి. మనిషిని నిలబెట్టే చదువు ఒక్కటే. మన కల్చర్ మర్చిపోవద్దు, మనం చదువుకోవడం మర్చిపోవద్దు, మన పేరెంట్స్ని మీ అమ్మని మర్చిపోవద్దు. ఎందుకంటే మీకోసం మస్తు కష్టపడుతుంది అమ్మే కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మీ వల్ల అమ్మ తలదించుకునే పరిస్థితి తేవద్దు. కానీ చాలా బాగా చేశారు డీటెయిల్డ్గా. శ్రీరామ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి జడ్జిగా పిలిచినందుకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటారా, ఎవ్రీ ఇయర్ నేను చాలా వాటికి జడ్జెస్కి వెళ్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పుకోవాలి, నేను డాక్టర్ శ్రవంతి గాదిరాజు, గైనకాలజిస్ట్ని. ఎవ్రీ ఇయర్ వెళ్ళిన దగ్గరల్లా కూడా నేను ఆశ్చర్యానికి గురవుతాను, పిల్లలు ఏంటి ఇంత టాలెంట్ ఉండాలని. కానీ ఈ కాలనీలో అసలు మాటలకి వీలు కానంత టాలెంట్ చూస్తున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్రెస్ట్ ఒక పక్క ఉంటే, దేశభక్తిని చాటడము, నాలెడ్జ్, కల్చరు, ఎవ్రీథింగ్ అన్నిటినీ వాళ్ళు వాళ్ళ ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నారో 100% ఎఫర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పోటీతత్వం, ఎవ్వరు మేము తగ్గేదేలే అన్నట్లున్నారు. కలర్ కాంబినేషన్ నుంచి వాళ్ళ వీలైనంత వరకు మొత్తం రోడ్ అంతా కూడా వాళ్ళ కళాకృతుల్ని వేసేశారు. అండ్ చిన్న పిల్లలు అంటే టీనేజర్స్ ఎంతో ఎంకరేజింగ్గా ఉన్నారు ఈ కాలనీలో. ఈ కాలనీ ఇలా ఉండడానికి ఎక్కడైనా కూడా మార్గదర్శకులు చాలా ఇంపార్టెంట్. మేబీ ద సొసైటీ ఈజ్ గైడింగ్ దీస్ పీపుల్ వెరీ వెల్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఇంత పెద్ద కుటుంబాన్ని అయితే నేను ఈ కాలంలో చూడటం లేదు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చరు, విల్లాస్ కల్చర్లో ఏదో టైంకి రావడము, డీజేలు పెట్టుకోవడం అలా ఉంటుంది. కానీ ఇలా అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెలలాగా మీరంటూ మేమున్నాం, మాకు మీరున్నారు అని చాలా బాగా అనిపిస్తుంది. ఎస్, అమ్మాయిలు మీకు ఎంత అయినా మీరు పైకి రావడానికి మేమందరం తోడ్పడతాము. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మేము ఇస్తాము. అండ్ మీరు ఎక్కడి వరకైనా వెళ్ళాలి. దూసుకెళ్తున్నారు ఆల్రెడీ ఆడవాళ్ళు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు ఇప్పుడు డామినేట్ చేస్తున్నారు. ఏమనుకోకండి, మగవాళ్ళు ఫీల్ అవ్వకండి. బికాజ్ ఇప్పుడు మా ప్రపంచము, మేము ఇప్పుడు రూల్ చేయాలనే నిర్ణయించుకున్నాము. చేస్తాము, చేసి తీరుతాము. ఏమంటారు పిల్లలు? ఎస్, వీ విల్ డూ. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అన్న వాళ్ళందరూ ఉన్నారు, మేమందరం ఉన్నాము. చదువులో గైడెన్స్ ఆర్ మీకు ఎటువంటి అదర్ థింగ్ గైడెన్స్ కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇలాగే ఎప్పుడు మీరందరూ కలిసి కట్టుగా ఆనందంగా ఇలా అన్ని పండుగలు జరుపుకోండి. మమ్మల్ని పిలుస్తూ ఉండండి. అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మొదటగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం సికింద్రాబాద్ వాళ్ళకు నన్ను వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకుంది ఏంటి అంటే హిందుత్వంలో ఉండేసరికి హిందుత్వం గురించి ఏ పార్టీలు ఆ పార్టీల గురించి మాట్లాడతాయి, రాజకీయాలు చేస్తాయని. కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, పార్టీ తర్వాత ముందు మన కల్చర్ ముఖ్యం, మన దేశం ముఖ్యమని అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా చాలా సంతోషంగా ఉంది. దేశం బాగుండాలి అంటే ముందు భారతదేశంలోని ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ ధర్మాన్ని కాపాడుకోవడంలో ఇక్కడ ప్రతి అమ్మాయి, నాకు 3rd క్లాస్ చదివే అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ళ అమ్మమ్మ దాకా కనిపించారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కల్చర్లో ముగ్గులు వేయడము, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడము, పిల్లలకు చెప్పడము నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరగాలి అన్నా ఆడపిల్లలు ముఖ్యమండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు నేను చెప్పవసరం లేదు, ఆకాశాన్ని ఎగిరి ఏమంటారు చంద్రగ్రహణం, ఆ చంద్రమండలం అలా కూడా వెళ్తున్నారు. బట్ ఎక్కడో మన కల్చర్ని నేర్పించడంలో కొంత పేరెంట్స్ వెనుకబడుతున్నారు. చదువుల కోసం ఇంగ్లీష్ మీడియం చదువులని పరిగెత్తిస్తున్నారు. అది కాదు, నిజంగా మేము చదువుల్లో ఎలా అయితే మా పిల్లలు పోటీ ఇవ్వాలనుకుంటున్నామో కల్చర్లో కూడా మా పిల్లలే పోటీగా నిలవాలి అనుకోవడం. ఇక్కడ ఏమంటారు క్లాసికల్ డాన్స్ చేసే అమ్మాయిలు ఉన్నారు, అలాగే చదువుల సరస్వతులు ఉన్నారు. అసలు చెప్పడానికి లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, ప్రపంచంలో అన్ని దేశాలే, మనది మాత్రమే మాతృభూమి. తల్లి మనది ఒక్క దేశమే, ఇంకే దేశంలో లేదు. నేను ప్రపంచంలో అన్ని మతాలకు అన్ని దేశాలు ఉన్నాయి, కానీ హిందువులకు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఇక్కడ నుంచి మనం పారిపోకూడదు. ఉదాహరణకు నేను క్లియర్గా చెప్తున్నాను, ఓల్డ్ సిటీలో పురాతన ఆలయాలు, 1000 సంవత్సరాల ఆలయాలు ఉన్నాయి, కానీ ఈరోజు అక్కడ ఒక్క హిందూ కుటుంబం కూడా లేదు. అంటే ఎప్పుడైతే మనం భయపడుతూ పరిగెడుతున్నామో మనల్ని పరిగెత్తిస్తూనే ఉన్నారు. ఎక్కడి వరకు పరిగెత్తుకుంటూ వెళ్తాం? ఈ దేశం దాటి ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఇక నుంచి పరిగెత్తడం మానేద్దాం. ఎక్కడున్నామో అక్కడే ఉందాం, అక్కడనే మన ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడాలి అని ప్రతిసారి గన్నులు కత్తులు పట్టాల్సిన అవసరం లేదండి. సంయమనంతో మన ధర్మాన్ని మన పిల్లలకి నేర్పించుకుంటూ వెళ్తే మన పిల్లల్ని, మన భూముల్ని ఎవరు కబ్జా చేయలేరు. ముఖ్యంగా ఆడపిల్లలకి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ దేశాన్ని కబ్జా చేయాలి అంటే ఫస్ట్ భూమిగా ల్యాండ్ జిహాద్ని, తర్వాత అమ్మాయిలుగా లవ్ జిహాద్ని చాలా పర్టికులర్గా ఒక విష వలయాన్ని అయితే అల్లుతున్నారు. ఆ వలయంలో పడొద్దు. ఒకటి చెప్తా చూడండి, హిజాబ్ కట్టుకుంటేనే నీకు రక్షణ అని ఎవరైనా మీతో చెప్తే, అరే బాయ్ మీ కల్చర్లో పై నుంచి కింది దాకా కనబడకుండా ఉంటే రక్షణ ఉంటుందేమో, మేము బొట్టు పెట్టుకొని మా కల్చర్లో మేము రోడ్డు మీద నడుస్తుంటేనే మా అన్నదమ్ములు అంతా కాపాడుతుంటారు, అంత గొప్పది. మీరు ఒక్కసారి బొట్టు పెట్టుకొని చూడండి, మంచిగా డ్రెస్ వేసుకొని బయట నడుగుంటారు, మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లుంటుందో చెప్పండి, చూడండి అని చెప్పండి. అండ్ ఇంకొక విధం ఏంటి అని అంటే, ఒంట్లో ఉన్న రోగాలు పోవాలంటే ఒకసారి నీళ్ళలో ముంచి తీసేస్తే రోగాలన్నీ పోతాయని చెప్తారు. అలాగే కడుపులో నుంచి కత్తులు వస్తాయని, కళ్ళల్లో నుంచి రాళ్ళు వస్తాయని. దేవుడు ఏమన్నా మెజిషియన్ మాయలు చేసి పావురాలను తీయడానికి, రాళ్ళని తీయడానికి కాదు కదా. మా దేవుడు మెజిషియన్ కాదు, చీకట్లో వెలుగు చూపించే దీపం అని చెప్పండి. ఆ దీపపు వెళ్తుంటే చాలు, సక్సెస్ మేము ఖచ్చితంగా సాధించగలమని చెప్పండి. అలా చెప్పి పిల్లల్ని పెంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పొద్దు, ఆ క్వశ్చన్కి రిటర్న్ క్వశ్చన్ వేసేలాగా మీ పిల్లల్ని చేయండి. ఎప్పుడైతే మనం ఆన్సర్లు చెప్పడం మొదలు పెడతామో మనం డిపెండ్ అయిపోతూ ఉంటాం. అందులో మన పిల్లలకి మనం సంపాదించే బిజీ లైఫ్లో కొంత కల్చర్ గురించి, మన ధర్మాల గురించి చెప్పలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడో అరే దీని గురించి మాకు తెలియదు, వీళ్ళకి ఇంత తెలుసు అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఏం చేయవసరం లేదు, వారానికి ఒకసారి మీ దగ్గరలో ఉన్న గుడికి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మీకు కుదరకపోయినా మీ పిల్లలకు చెప్పండి, అరే నాన్న ఇవాళ ఖచ్చితంగా గుడికి వెళ్ళు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు. ఆడపిల్లల్ని ఎవరైతే బొట్టు పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా ఏ స్కూల్కి అయితే, ఏ కాలేజ్కి అయితే రానియనో వాటిని బైకాట్ చేసేయండి. అలాంటి చదువు మన పిల్లలకు అవసరమే లేదు, ఆ చదువు వల్ల ఉపయోగపడేది లేదు. మమ్మీ అంటే సమాధి, అమ్మ అంటే ప్రేమను పంచేది. సమాధికి అమ్మను పంచే, ప్రేమను పంచేదానికి ఉన్న తేడా అని చెప్పండి. అది నేర్పించి కనుక మీ పిల్లల్ని పెంచగలిగితే ఖచ్చితంగా ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడినట్టే. అందులో ప్రతి తల్లిదే కీలక బాధ్యత, ప్రతి తండ్రిది బాధ్యతే. అండ్ బయటికి వచ్చిన ప్రతి ఆడపిల్లలో మీ చెల్లెని, అలాగే మీ అమ్మను చూడండి. ఎందుకంటే మనమే రెస్పెక్ట్ లేకుండా మన ఆడపిల్లల గురించి మాట్లాడితే పరాయుడు అందుకుపోవడానికి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఆడపిల్లల్ని ఎగరడానికి రెక్కలిద్దాం, అలానే ఆ రెక్కల్ని ఎవడైనా ఉంచడానికి చూస్తున్నాడా అని కనిపెట్టుకొని ఉంటాం. అంతకంటే ఏం చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత నాకంటే బాగా తెలిసిన తల్లులు, తండ్రులు, అన్నలు, అక్కలు అండ్ చెల్లెళ్ళే కనిపించారు. నేను చెప్పేది చాలా తక్కువ వాళ్ళ ముందు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత గొప్ప సంక్రాంతి కల్చర్ని కొత్తగా ఈ సిటీలో నాకు పరిచయం చేసినందుకు అన్నలందరికీ కూడా థ్యాంక్ యూ అన్న, ఇన్వైట్ చేసినందుకు. జై హింద్, జై భారత్. ఒక్కసారి వందే వందే వందే, భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की.
की जय श्री राम 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 हर हर महादेव हर हर महादेव हर हर महादेव వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.